గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయి. దయనీయ పరిస్థితిలో ఉన్న బడులను వైఎస్ జగన్ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా నాడు నేడు అమలుతో అనేక పాఠశాలల ముఖ చిత్రం మారిపోయింది. అయితే ప్రభుత్వం మారాక ఆధునీకరణకు నోచుకొని మిగిలిన స్కూల్స్ను కూటమి ప్రభుత్వం బాగు చేస్తుందని భావించినా ఇప్పటి వరకు వాటి పరిస్థితి మారలేదు. ఇప్పటికీ ఏజెన్సీలో ప్రాథమిక పాఠశాలలు తీవ్ర అవస్థల మధ్య నడుస్తున్నాయి. అల్లూరు జిల్లాలోని తంగమాడుగుల మండల పరిషత్ స్కూలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేసే నిర్ణయాలు గతంలో ఏ ప్రభుత్వాలు తీసుకోలేదు. లక్షలాది మంది విద్యార్థులు ఉన్నా అరకొర వసతులతోనే పాఠశాలలు నడిచేవి. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు రాష్ట్ర విద్యారంగ రూపురేఖలను మార్చేశాయి. నిరుపేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో నాడు నేడు పథకాన్ని ప్రారంభించారు. దీని ఫలితంగా రాష్ట్రంలో 40,000కు పైగా పాఠశాలలు ఆధునీకరణకు నోచుకున్నాయి. భవనాల పునర్నిర్మాణం, అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, గ్రీన్ బోర్డులు, డ్యూయల్ బెంచీలు, ఐఎఫ్పి ప్యానెళ్లు, ట్యాబ్లు, తాగునీరు వంటి సదుపాయాలతో ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారయ్యాయి. దీంతో బడుల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయి. అయితే ప్రభుత్వం మారిన తరువాత పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పూర్తికాని పాఠశాలలను సైతం పట్టించుకోకపోవడంతో ఏజెన్సీలోని పలు బడుల పరిస్థితి దయనీయంగా మారింది. అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం తుంగమాడుగల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దీనికి ఉదాహరణ. స్కూల్లో ముఖ్యంగా మా పిల్లలకి వాష్రూమ్స్ లేవండి. ఆ వాష్రూమ్స్ కోసం బయటికి వెళ్లే పరిస్థితి ఉందండి. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా లేదండి, బోర్ వాటర్ వాడుతున్నారు. ఆ బోర్ వాటర్ వాడిన వాటర్ అయితే స్కూల్ గ్రౌండ్ లోకి వస్తుందండి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల భవనం ప్రస్తుతం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మరమ్మతులకు మాత్రమే నిధులు మంజూరు కావడంతో సమస్య పూర్తి స్థాయిలో తీరలేదు. ప్రస్తుతం 37 మంది విద్యార్థులున్న ఈ బడిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే గదిలో పాఠాలు చెబుతున్నారు. అదే గదిని వంటశాలగా, స్టోర్ రూమ్ గా వాడుతున్నారు. 1 నుండి 5వ తరగతి పిల్లలు ఉండటానికి చాలా ఫర్నిచర్ కూడా అందుబాటులో లేదండి. వాళ్ళు ఒకే రూమ్ లో ఉండటం వల్ల ఒకళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు వేరే వాళ్ళు కూడా దాన్ని స్వీకరించలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ పాఠశాలలో సరైన కిటికీలు లేవు. బాత్రూమ్ వసతి లేకపోవడంతో విద్యార్థులు బహిరంగ ప్రదేశాలకే వెళ్లాల్సి వస్తోంది. రేకుల కప్పు నుంచి వర్షపు నీరు కారుతుండడంతో తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. కూర్చోవడానికి బెంచీలు లేక పిల్లలు నేల మీదే కూర్చుంటున్నారు. తాగునీటి సదుపాయం లేక బోరు నీటిపైనే ఆధారపడడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి సరైన సదుపాయం లేదండి. స్కూలు 1 నుంచి 5 వరకు ఒకే రూమ్ లోన, నీళ్లు సౌకర్యం లేదు, బాత్రూములు కూడా లేవండి. స్థిరంగా కాలువలకు వెళ్తున్నారు పిల్లలు. ఏ టైంలో వెళ్తున్నారు, కాలువలు వచ్చే టైం ఇది, వర్షం పడితే. అందుకు పిల్లలు భయం వేస్తుందండి మాకు పిల్లలకి బడికి పంపించడానికి. పదుల సంఖ్యలో విద్యార్థులు వస్తున్న ఈ పాఠశాలలో కనీసం బ్లాక్ బోర్డు సదుపాయం కూడా లేకపోవడంతో ఉపాధ్యాయులకు బోధన భారంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనస్థితిలో ఉన్న తుంగమాడుగుల పాఠశాలను ఆధునీకరించి విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.